ఆవిడ అనుగ్రహం ఉన్నది. అక్కడ లేని పరమాత్మ పాదములను పట్టుకుని ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆయనకి విశ్వమంతా పూజామందిరమే, ఎప్పుడు యోగమునందు ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మా అలా ఇవ్వగలిగిన శక్తిని ఎందున్నదమ్మా అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? అన్నపూర్ణ అంటే కేవలము అన్నము పెట్టి శరీరమును పోషించగలిగినదే కాదు, మనసుని శుద్ధి చెయ్యగలిగినటువంటి తల్లి, మనసుని నియంత్రించగలిగినటువంటి తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, కేవలము మనసు కారణంగానే బంధనము కానీ మోక్షము కానీ కలుగుతున్నాయి. అటువంటి మనసు కారణంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల వైపుకి వెళ్ళగలిగినటువంటి రీతిలో మనసుకి పవిత్రతని చేకూర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ తల్లికి ఉన్నది. ఆ కదలికలను ఆమె అంత గొప్పగా నియంత్రించగలదు. ఎప్పుడూ స్మరణ యందు భగవంతుడు ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఆమెకున్నది. అప్పుడు యోగానందకరి, అమ్మా అది నీ వలన సాధ్యం, నీ అనుగ్రహము వలన నా కదలికలు ఇలా మారాలి, అలా నన్ను అనుగ్రహించవా. ఇప్పుడు ఆయన కేవలం అన్నం అడుగుతున్నారా, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తను తరించడం అడుగుతున్నారా అంటే, ఆయన తరించడం ఆయన కోసం కాదు, మన కోసం. అంటే అన్నం పెట్టడమే కాదురా, అన్నం పెడితే పెరిగిన శరీరం, అన్నం పెడితే బలం పొందిన మనసుని కూడా నియంత్రించి పవిత్రం చెయ్యగలిగిన శక్తి ఆమెకున్నది. యోగానందకరి రిపుక్షయకరి, ఆ తల్లి శత్రువులను సంహారం చేస్తుంది. ఆవిడ దగ్గర గొప్పతనం. ఇందులో శత్రువులను సంహారము చేయడము అనేటటువంటి మాటకు అర్థం, నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకున్నాను అనుకోండి, ఆయన నాకు శత్రువేగా. లోకంలో శత్రువు ఎందుకు ఏర్పడతాడు అంటే భావన చేత ఏర్పడతాడు, అంతే కదా. ఆయన మీద ఏదో కారణానికి నాకు కోపం, ఆయన నాకు శత్రువు. ఆయన మీద నాకు ఏదో కారణానికి అది గౌరవం అయింది అనుకోండి, ఆయన నాకేమవుతాడు? పూజనీయుడు అవుతాడు. భావమే శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ ప్రధానంగా కారణం అవుతుంది. ఆయన మీద నాకు ప్రేమ ఉందనుకోండి, ఆయన తప్పు చేసినా ఉపేక్షించగలను. ఆయన మీద కడుపులో అక్కసు ఉందనుకోండి, తప్పు లేకపోయినా తప్పని చెప్పి లోకం అంతట్లో ఆయన్ని చెడ్డవాడిగా ప్రచారం చేయడానికి వెనకాడకుండా ఉండగలం కదా. ఎందుకని అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావన చేత శత్రుమిత్ర భావనలు ఏర్పడుతున్నాయి. భావనలు అసలు వీటికి అన్వయం కాకుండా అంతటా అమ్మ తప్ప ఇంకొకటి లేదన్నాడు అనుకోండి, ప్రేమ తప్ప మనసులో ఇంకొకటి ఉండే అవకాశం లేదు. అందుకే మీరు పట్టుకోండి, ఒక అద్భుతమైన విశేషం ఉంది దేవీ భాగవతంలో. సుదర్శనుడు అని ఒక రాజకుమారుడు, నిన్న కూడా నేను మీకు ఆ ఉపాఖ్యానం గురించి ప్రస్తావన చేశాను. ఆ సుదర్శనుడు అనేటటువంటి ఆయన స్వయంవరంలో భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నిష్కారణంగా ఆయన మీద క్రోధం పెట్టుకుని ఆయన్ని చంపేయాలని ఆయన సవతి తల్లి కుమారుడు, ఆ పిల్లవాడి తాత, ఇతర రాజులు, సైన్యం ఇంతమంది నించున్నారు. ఆయన వెనక ఎవ్వరు లేరు. ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథం మీద. అందరూ చుట్టూ నిలబడ్డారు. చంపేసేయండి వాడిని అన్నాడు. వాడు మన శత్రువు, చంపేయండి అన్నాడు. ఆయన నవ్వాడు. నవ్వి ఆయన అన్నాడు, యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ. అద్భుతమైనటువంటి మాట ఒకటి అడిగాడు ఆయన. శాస్తాతస్య మహావిద్య నాహం జానామి శత్రుతాం అన్నాడు. నేను శత్రువుగా ఎందుకు కనపడ్డానో నాకు తెలియదు, నాకు మాత్రం మీ అందరూ జగజ్జనని రూపాలుగానే కనపడుతున్నారు. మయా సహ నృపాత్మజాహ, ఓ రాజకుమారులారా, మీ అందరిలో నాకు జగజ్జనని కనపడుతోంది. ఆమె వినా నాకెవరూ కనపట్టలేదు. మీకు కూడా నేను అలాగే కదా కనపడాలి. మీకు నేను అలా కనపడకుండా నేను మీకు శత్రువులా కనపడితే మీలో కనపడుతున్న జగజ్జననే మీకు నాయందు కూడా జగజ్జనని కనపడేటట్టు చేస్తుంది. అలా కనపడేటట్టు చెయ్యగలిగిన అమ్మవారికి నమస్కరిస్తానంతే తప్ప నాహం జానామి శత్రుతాం, నేను మాత్రం మీ యందు శత్రువుని చూడను. మీరు నన్ను శత్రువుగా చూశారు, నేను మిమ్మల్ని జగజ్జననిగా చూస్తాను. అందుకని మీ పాదముల వంక చూసి నమస్కారం చేస్తాను. మీరు నా వంక చూసి నా కంఠాన్ని ఉత్తరించాలని కోరుకుంటున్నారు. మీకు నాలో శత్రువు కనపడుతున్నాడు, నాకు మీలో జగజ్జనని కనపడుతోంది.
ఎవరి భావన ఎలా దిద్దాలో, ఎవరిని ఎలా సంస్కరించాలో ఆ తల్లికి విడిచిపెడుతున్నానన్నాడు. అది శత్రుభావన రిపుక్షయకరీ. అంతేగాని నాకెవరి మీద కోపం ఉందో వాళ్ళందరినీ చంపుతూ పోతుంది ఆవిడ. అది కాదు, అంతా జగజ్జననిగా కనపడుతుంది. అయితే ఏమండి మరి ఒక్కొక్కసారి అలా ఎలా కనపడుతుందండి? ఎంత జగజ్జనని అయితే మాత్రం అలా జగజ్జననిగా కనపడితే ఒక్కొక్కడు ఉద్ధరితో ప్రవర్తించినప్పుడు అంటే గంగానది హిమవత్పర్వతంలో పుట్టినప్పుడు పెద్ద ఝంకారంతో పడిపోతూ ఉంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతును శంకర. అప్పుడు ఆ గంగ కింద తల పెట్టలేరు. గంగ కాకుండా పోతుందా? కాశీ వస్తే స్నానం చేయడం తేలిక, అక్కడే గంగ. హరిద్వార్ ఎడితే గొలుసులు పట్టుకు స్నానం చేయాలి అంటే గంగ కాదా? ఒక చోట నీ శక్తి చాలా లేదని చెప్పు, అంతేకాని ఆమె గంగ కాకుండా పోలేదు. ఒకడు ఉద్ధతితో ప్రవర్తించాడు, నా మటుకు నాకు జగజ్జనని కాకుండా పోలేదు. ఇప్పుడు ఆవిడేం చేసింది? నాహం జానామి శత్రుతాం, మీరు నన్ను శత్రువు అంటున్నారు, నేను మిమ్మల్ని జగజ్జనని అన్నాను అన్నాడు. ఏమిటి ధైర్యం? ఎవరు లేరు పక్కన, భార్య తప్ప. తల్లుందమాయకురాలు. వాళ్ళందరినీ సవతి కొడుకు తాతగారు అన్నాడు, చంపి వదలబారేంట్రా, ఏమిటి అలా చూస్తారన్నాడు. ఎంత సైన్యం! వాళ్ళందరూ ధనస్సులు ఎక్కుపెట్టారు. అమ్మవారు లేదు, మీ శత్రుభావన చేత వాణ్ణి మీరేం చెయ్యలేరు, నా రక్ష. స్తంభీభూతులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. ఈ తాత మనవడు మాత్రం మేం చంపేస్తాం, ఆడది ఏదో వాహనం ఎక్కి కూర్చుని చెప్తోందని మీరు అలా ఉండిపోతారేంటి, అది చెప్తే ఆగాల అని బాణప్రయోగం చేయిపోయారు. ఆవిడ చిరునవ్వు నవ్వి 2 బాణాలు వేసింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత సుదర్శనుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే శత్రుభావన తీసేస్తుంది ఆవిడ. ముందు చేసేది రిపుక్షయకరీ. 2, ఆయన శత్రుభావనలు లేకుండా ధార్మికంగా బ్రతుకుతున్నా ఆయన ఎందు శత్రుభావం పెట్టుకుని ఆయన్ని పాడి చేద్దాం అనుకున్నవాడిని ఏం చెయ్యాలో చేస్తూ, ఆ పై స్థాయిలో అసలు శత్రువులు, అంతఃశత్రువులు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల ఉంటారు అసలు శత్రువులు. ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటివి. అవి అసలు శత్రువులు. ఎందుకంటే ఎంత పైకెక్కిన వాడినైనా సరే సర్వనాశనం చేసేస్తాయి. అటువంటి శత్రువులను అమ్మవారు ఏం చేస్తుందంటే మారుస్తుంది. అది అలాగే ఉంటుంది కానీ అనుకూలమైపోతుంది. ఎలా అంటారేమో, కామము ఏదో కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని కాదు నా ఉద్దేశ్యం. కామము అదే పనిగా ఏదో విషయవాంఛ, భోగములను అనుభవించాలనేటటువంటి ఇచ్ఛ, భోగముల యందు అనురక్తి. ఇప్పుడు ఆ కామము క్రమక్రమంగా ఏమైందంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు, ఆవిడ అనుగ్రహం కలిగింది. కలిగి కామము ఈశ్వర కామముగా మారిపోయింది. నాకు భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారిపోయింది. ఎలాగైనా నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా ధ్యానంలో మనసు నిలబెట్టాలి, ఎంత కష్టపడైనా సరే నేను బాగా చదవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కామము ఈశ్వర కామంగా మారింది తప్ప ఇప్పుడు ఆయన ఈశ్వర కామాన్ని పొందితే దోషమా? కామమును ఈశ్వర కామంగా మారుస్తుంది. శత్రువు ఏమైంది? కామము మిత్రుడైపోయాడు. ఈశ్వర కామము భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వల్ల తరించిపోతాడు. క్రోధము అపారమైన కోపం, పట్టలేనంత కోపం. ఆ పట్టలేనంత కోపం ఏం చేస్తుంది? అవతల వాడిని నాశనం చెయ్యాలని కుట్రలతో కూడుకున్న ప్రణాళికలు రచన చేయడానికి పనికొస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, అటువంటి కుట్రలు చేసి నాశనం అయిపోవలసిన వాడిని ఆ క్రోధము సాధనగా మారుస్తుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. ఒకసారి త్రిశంకుడికి తపస్సంతా ధారబోహేశాడు, ఒకసారి మేనకెక్కి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ఠ పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి.
కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము, చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి 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 పాడు చేశాయి. అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాల, అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైంది, అది సాధనగా మారిపోయింది. సాధనగా మారి చివరికి బ్రహ్మర్షిగా నిలబడ్డాడు. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతకు పూర్వం అంతా దాచుకున్నాడు. ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అది వస్తుంది అంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు. పుండలీకుడి విషయంలో, పుండలీకుడు కాదు, పురంధరదాస్ గారి విషయంలో ఒక కథ చెప్తారు పెద్దలు. బంగారం వ్యాపారం చేసే రోజుల్లో ఆ బంగారు వ్యాపారి అపారమైన లోభం. పాపం భార్య గొప్ప భగవద్భక్తురాలు. అస్తమానం ఓ బ్రాహ్మణుడు వచ్చి, అమ్మ మా అబ్బాయికి ఉపనయనం చేసుకుంటాను, ఏమైనా ఇవ్వండి అమ్మా అనేవాడు. రేపు మాపు అని తిప్పేవాడు, కానీ భర్త రూపాయి ఇచ్చేవాడు కాదు. ఆమెకి జాలేసేది. ఆఖరికి ఆవిడ ఏం చేసిందంటే, ముక్కు పుడకుంటే ఆ ముక్కు పుడక తీసి ఆ బ్రాహ్మడికి ఇచ్చేసి ఇది అమ్మేసి ఉపనయనం చేసుకోవయా, మా ఆయన ఏమి ఇవ్వడు, పిచ్చి బ్రాహ్మడా ఇంటికి ఇలా తిరుగుతూ ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ ముక్క పుడక అట్టుకెళ్ళి ఆవిడ భర్త గారి కొట్లో ఇచ్చి దీనికి ఎంత వస్తుందని అడిగాడు. ఆయన ముక్కు పుడక చూడగానే ఇది మా భార్య ముక్కు పుడక అని గుర్తుపట్టాడు. నేను దీని వెల ఎంతో నిర్ణయించి ఉంచుతానులే, సాయంత్రం 4 గంటలకి రా డబ్బిస్తానని చెప్పి వెంటనే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళాడు. ఏమో తొందరగా వచ్చాడని కాళ్ళు కడుక్కోండి భోజనం పెడతాను. భోజనం మాట దేవుడు ఇదిగో ముక్కు పుడక చూపించాను. ఇప్పుడు ముక్కు పుడక సంగతి ఎందుకండి, తీసేదో దేవుడి దగ్గర భరిండిలో పెట్టాను, అదేదో కాస్త వదులుగా ఉంది ముక్కులో పుడుచుకుంటోందని, తర్వాత పెట్టుకుంటానులేండి, భోజనం చేయండి అంది. నాకు భోజనం కాదు, ముందు ముక్కు పుడక పట్టాలి. ఆవిడకి అర్థమైపోయింది, ఈ బ్రాహ్మణుడు బహుశా పట్టుకెళ్ళి ముక్కు పుడక మా ఆయనకి ఇచ్చుంటాడు ధర ఎంతో కనుక్కోవడానికి. ఆవిడ ఏం చేయాలో అర్థం కాక పూజామందిరంలోకి వెళ్ళి, నేను ఈశ్వర ఇప్పుడు వెళ్ళి చెప్తే బ్రాహ్మణుణ్ణి నన్ను కూడా దండిస్తాడు, ఈ పాపం నేను భరించలేను, పాపం ఆయన చేసుకుందామన్న ఉపనయనం ఆగిపోతుంది, అందుకని ఇక ఇలా బ్రతకలేను, అందుకని మరణిస్తానని ఆమె విషం పుచ్చుకోపోయింది. ఆమె ముక్కు పుడక ఏ భరిణెలోంచి తీసి బ్రాహ్మణుడికి ఇచ్చేసిందో ఆ పెట్టులోనే ముక్కు పుడక కనపడింది. ఆవిడ తెల్లబోయింది. ఆ ముక్కు పుడక పట్టుకెళ్ళి భర్తకి ఇచ్చింది, ఇదిగో ముక్కు పుడక. ఆయనకు అనుమానం వచ్చింది, నేను ఇప్పుడే కదా కొట్లో పెట్టి తాళం వేసి వచ్చా, ముక్కు పుడక ఎక్కడది ఈవిడికి. మళ్ళీ గబగబా ముక్కు పుడక కరెక్ట్గా కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళి కొట్టు తలుపులు తీసి చూశాడు, కొట్లో తాను దాచిన చోట ముక్కు పుడక లేదు. ఆయనకి అర్థమైంది, భగవంతుణ్ణి నమ్మి బతికితోంది నా భార్య, నేను ఆమెని నమ్మలేకపోయాను, ఈశ్వరుణ్ణి నమ్మలేకపోయాను. దాని శాంతి కోసం, దాని సంతోషం కోసం ఇక్కడ నేను తలుపులేసిన కొట్లో ముక్కు పుడక మళ్ళీ దానికి ఇచ్చేసాడు. నేను ఇవన్నీ కట్టుకుపోతాననుకుని దాచానని ఇంటికి వెళ్ళి భార్య వలన జ్ఞానమును పొంది అన్నీ త్యాగం చేసి జీవితంలో మహానుభావుడై గొప్ప వాగ్గేయకారుడై తరించిపోయాడు. ఎంత లోభగుణాన్ని త్యాగంగా మారుస్తుంది. మదం, అహంకారం, ఎంతటి అహంకారాన్ని కూడా వినయంగా మార్చేస్తుంది. ఇంతకు పూర్వం ఎంత మదమో ఎంత అహంకారమో, ఇప్పుడు అంటాడు ఆవిడ అనుగ్రహం కలిగిన తర్వాత నేనెంతవాడినండి అంటాడు. ఎవరైనా పొగిడినా అయ్యో అలా పొగడకండి తప్పు, నేనెంతవాడినండి లోకంలో. ఇన్ని చేసిన వాళ్ళు ఎంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ పేర్ల సరసన వ్రాయడానికి కూడా నాకు అర్హత లేదు, అందుకని నన్నంత పెద్ద చేసి మాట్లాడకండి అంటాడు. ఇంత వినయం వస్తుంది. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు, ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది. ఉమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు? ఎక్కడో ఎవరూ పెంచింది కాదు, నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుపా, అంత పచ్చటి కేసరములా, అంత అందమా? ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో
అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేనినాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం? అసలు మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం. కాబట్టి కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అజ్ఞానం, పూర్వం పరమ అజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు, ఇప్పుడు జిజ్ఞాసు అవుతాడు. అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతాడు, అది వింటాడు, ఇది వింటాడు, బాగా చదువుకుంటాడు, తెలుసుకోవాలని తాపత్రయపడతాడు, కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు, తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహం అంతా కూడా జిజ్ఞాసువుగా మారిపోవడానికి కారణమైంది. దాని వలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన కదా. కాబట్టి అమ్మా, నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు. వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు. అంతకు మించి ఆయన సర్వనాశనం అవ్వాలని కోరడం. అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు? ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరీ. అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు. అయినా శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆవిడ చేతిలో హతమైపోకుండా ఎలా ఉంటాడు? భక్తుడి జోలికి వచ్చినవాడు ఎలా నిలబడగలుగుతాడు? సర్వనాశనం అయిపోకుండా ఎలా ఉంటాడు? అది ఈయన తప్పు కాదు, వాడి తప్పు, వాడి మూర్ఖత్వం. అందువల్ల నాశనం అయ్యాడు. సుదర్శనోపాఖ్యానంలో అదేగా మరి జరిగింది. నేను అది మార్చి ఎలా చెప్పగలుగుతాను? కాబట్టి రిపు క్షయకరీ, అంతఃశత్రువులు. వాళ్ళని చంపడం కుదరదు. కామాన్ని ఎలా చంపేస్తారు? కామాన్ని చంపేశారనుకోండి దానికి అర్థం లేదు. వధూవరుల మధ్య పరస్పర ఆకర్షణ ఉండాలి, భార్య యందు ధర్మబద్ధమైన కామం ఉండాలి, కామం వలన సంతానమును కనాలి, సంతానం వలన తాను మోక్షమును పొందాలి, పితృరుణాన్ని తీర్చుకోవాలి. కామాన్ని చంపకూడదు, కామము మారాలి ఈశ్వర కామంగా. అప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు. క్రోధము చంపేయకూడదు, కోపాన్ని. కోపం చచ్చిపోయిందనుకోండి అసలు ఎందుకో పనికిరాడు. కోపం ఉండాలి. ఎలా ఉండాలి? కోపం మీద కోపం ఉండాలి. ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం అని తన కోపాన్ని తాను పరిశీలించుకోవాలి. ఇప్పుడు కోపము సాధన కింద మారిపోవాలి. క్రోధం అంటే శత్రువుల్ని ఏం చేస్తోంది? ఆవిడ మారుస్తోంది మిత్రులుగా. రిపు క్షయకరీ. అమ్మ, శత్రువులను ఇలా తిప్పగలిగినటువంటి తల్లివి, శత్రువులను తీసివేయగలిగినటువంటి తల్లివి. అందుకు భగవంతుణ్ణి ఆరాధించడం. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే ఏమిటి? శంకరాచార్యుల వారి ప్రతిపాదన, శత్రుభావన పొందితే బాగా అన్నం తిని, బాగా పోషకాహారం తిని, బాగా బలం పొంది, బాగా తెలివితేటలతో అవతల వాడిని ఎంత బాగా నాశనం చేద్దామని ఆలోచన చేసి శత్రువుల సంఖ్య పెంచుకోమనే. అందుక అన్నపూర్ణ స్తోత్రం చేయమని శంకరాచార్యుల వారు ఇచ్చింది. రిపుక్షయకరి అంటే అమ్మవారిని బాగా ఆరాధన చేయి, నీకు ఎవరి శత్రువులున్నా ఆవిడ చంపేస్తూ ఉంటుందనే. అదే పనే ఆవిడకి. ఆవిడేమన్నా మీ ఇంటి పాలేరా? కాదు. రిపుక్షయకరి అంటే నీ యందు శత్రుభావనలు తీసేస్తుంది. ముందు నీకు శత్రుభావన లేదు, అందరూ జగజ్జననిగానే కనపడుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస శిష్యుల కథలో ఒక మాట చెప్తారు. ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన పరిగెత్తుకు వెళ్ళి అడిగాడు, అయ్యో అయ్యో తప్పు కదండి, ఆవు పరదేవతా స్వరూపం కదా, ఎందుకు అలా కొడుతున్నారు గోవునన్నాడు. ఎందుకో కొడుతున్నానయ్యా, నాకు కోపం వచ్చింది ఆవు మీద, ఏదో చేసింది కొడుతున్నాను. ఏమి నీకు అభ్యంతరం? అయ్యో అలా కొట్టకూడదండి ఆవుని, గోమోదక దోషం కదా. నిన్ను కొట్టమంటావా? కొట్టండి. నన్ను కొట్టి ఆవును కొట్టకపోతే నన్ను కొట్టండి, అయితే నిన్ను కొడతాను ఒంగో అని కొట్టాడు. బ్రహ్మచారి, ఆయనకి ఏమైనా అలవాటు దెబ్బలు తింటాం, 2 దెబ్బలు తిని మూర్చిపోయాడు. ఆ వెనకాతల మిగిలిన బ్రహ్మచారులు వస్తున్నారు. వాళ్ళు చూశారు, అయ్యో మన మిత్రుడు రా పడిపోయాడు, కొట్టేశాడు ఈయన అని చెప్పి గబగబా వెళ్ళి వాడిని భుజాల మీద వేసుకుని ఆశ్రమానికి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆశ్రమంలో పడుకోబెట్టి నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది ఆ పిల్లాడికి. చూస్తున్నాడు, ఒరే ఆ కొట్టినప్పుడు తల మీద ఏం దెబ్బ తగలలేదు కదా, వీడికి ఏమిటి అలా చూస్తున్నాడు. ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి 4 గుటకలు వేయించి మేమెవరం అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు.
అంటే తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆమె కేవలము అన్నం పెట్టడం కాదు, కేవలము శక్తినివ్వడం కాదు, మనిషి యొక్క జీవన సరళిలో అంత మార్పు తెస్తుంది, అంత కీర్తివంతుణ్ణి చేస్తుంది, అంత గొప్పవాణ్ణి చేస్తుంది. పైన ఎదుగుతుంది అన్నము వలన. అన్నవికారమని పేరు. అన్నం తినడం వల్లే శరీరం పెరిగి పెద్దదవుతుంటుంది, ఆఖరికి అన్నం వల్లే పడిపోతుంది. నిన్ననే ఇక చెప్పాను. కానీ ఆమె అన్నము వలన శరీరం పెరగడం ఒకటే కాదు, అన్నము పెట్టి మనశుద్ధిని కూడా చేస్తూ ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళ లోకంలో లేరు, గురువు తప్ప. ఆవిడ అన్నపూర్ణమ్మకి రోజు నమస్కారం చేయడం అలవాటైందనుకోండి, స్తోత్రం చదువుకోవడం అలవాటైందనుకోండి, అటువంటి వాడు తిన్న అన్నము వలన ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడమే కాకుండా అంతఃశత్రువులు నశించి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొంది సమాజమంతా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి రీతిలో తాను బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకని? ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లియే కనుక. కాబట్టి అమ్మా, యోగానందకరి రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి. ఆ తల్లి యందు ఒక గొప్పతనం, గొప్పతనాలన్నీ ఆమె ఎందే ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక అంటూ ఉండాలంతే. ధర్మైకనిష్టాకరి, ధర్మమునందు నిష్టనిస్తుంది. అదేమిటి? నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు తడబడిపోకుండా ఉండడం. కాలం కలిసి వస్తోందనుకోండి, దాన్ని పట్టుకుంటాడు. ఇది పట్టుకున్నానండి, నాకు కాలం కలిసి వస్తోందండి, అందుకని దీన్ని వదిలిపెట్టనండి అంటాడు. కాలం కలిసి రాలేదు, కష్టాలు వచ్చాయనుకోండి, ఇది నమ్మి నేనేం బాగుపడ్డానండి, కాబట్టి ఇక నాకు దీని జోలు వద్దులేండి అంటాడు. అంటే కలిసి వస్తే పట్టుకుంటాడు, కలిసి రాకపోతే వదిలేస్తాడు. కలిసి వస్తే పట్టుకుని కలిసి రాకపోతే వదిలేసేవి ఇతరాలు ఏమైనా ఉంటే సంబంధం లేదు, కానీ ధర్మ విషయంలో అలా ఉండకూడదు సుమా. ధర్మైకనిష్టాకరి, ధర్మం విషయంలో తిరుగులేని నిష్ట ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఎందుకని? అసలు నిజానికి మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అని. షడూర్ములను ఉంటాయి: ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము. ఈ 6 సముద్ర కెరటాలు ఎలా వస్తుంటాయో అలా వస్తాయి. ఇవి అన్ని ప్రాణులను కొడుతుంటాయి. సముద్ర కెరటాలు కోటని కొట్టినట్టు కొడుతుంటాయి. సముద్రపు ఒడ్డున భవంతి కట్టారనుకోండి, కెరటాలు ఎలా కొడతాయో అలా కొడతాయి ఈ 6 ఊర్ములు. ఆకలి, ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ ఓ 2 గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుటికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి, మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం, అంతే. అవి బాధ. మీరు తీర్చలేదనుకోండి, తీవ్రమైన బాధ. అలాగే శోకము, ఏదో కోరుకుంటాడు, అది రాలేదని ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం. జర, వృద్ధాప్యం, దాన్ని మించిన బాధ ఇంకోటి లేదు. ఎందుకంటే శరీరం అంతా సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక ఉండదు, పలకరించేవాడు ఉండడు, ఏవో గత వైభవ చిహ్నాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ యోగానందకరి, మనసుని జవంతో భగవతి పాదములు పట్టుకుని ఆనందపడలేడు అనుకోండి, అప్పుడు జర, శాపం, వృద్ధాప్యం, మరణము, చిట్ట చివరికి శరీరం పడిపోవడం. ఇవి అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకే అన్ని ప్రాణులకు ధర్మం ఒక్కటే. ఏమిటి ఆ ధర్మం? పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో. వ్యాసుల వారి తల్లి సత్యవతీదేవి పరాశర మహర్షితో మాట్లాడుతూ. కాబట్టి పశుధర్మం. ఏమిటి పశుధర్మం? ఆకలేసింది, అది నైవేద్యం పెట్టడానికి పట్టుకెడుతున్నారా? అనవసరం, కలియబడి తిని. దాహం వేసింది, అది అభిషేకానికి తీసుకెడుతున్నారా? తాగి, దాంతో సంబంధం లేదు, దానికి తెలియదు, దానికి పాపం కోరిక పుట్టింది, చేసేస్తుంది, అంతే. పశుధర్మం. కానీ మనుష్యునకు అలా కాదు. మనిషి ధరించేది దేని వలన అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ఎవరు చెప్పాలి ధర్మం? నేను చెప్తే ధర్మం అవుతుందా? ఇంకోరు చెప్తే ధర్మం అవుతుందా? కాదు. ఇది ధర్మం అని చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరికంటే వేదమునకు మాత్రమే ఉంది. అందుకే శృతి ఏం చెప్పిందో అది ధర్మం. వేదము ధర్మాన్ని చెప్తుంది.
అమ్మవారి ఊపిరియే వేదం. అంటే ఆ తల్లి అన్నం పెట్టడమే కాదు, ధర్మాన్ని కూడా చెప్పింది. అమ్మ లోకంలో ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అన్నం పెడుతూ, నాన్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇలా ఉండాలి, నాన్నగారు సంతోషించేటట్టుగా చదువుకోవాలి, అన్న తమ్ములతో దెబ్బలాడుకోకూడదే, నీ దగ్గర ఏదైనా ఉంటే చెల్లికి పెట్టాలి, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడుకోకూడదే, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదే, ఇంకోళ్ళు డబ్బు ఆశించకూడదే అని అమ్మ మంచి మాటలు ఎలా చెప్తుందో, అన్నపూర్ణమ్మ యొక్క ఊపిరి గురించి శంకరాచార్యులు వారు ముందు మాట్లాడారు కదా. ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది. అందుకే శృతి సీమంత సింధూరీకృతపాద అబ్జధూళిక. ఆ శృతి రూపిణి, ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుందిట. ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల. అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం, అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. రాత్రి అయితే పడుకోవడం ధర్మం, భోగం అనుభవించడం ధర్మం. తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చీటు అంటారు పోతన గారు. కాబట్టి ధర్మము మారిపోతుంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది. ఆ ధర్మాన్ని మీరు బాగా పట్టుకున్నారనుకోండి, ఏది చేసినా ఇది ధర్మమా అదొక్కటే చూసుకుంటున్నారు. ఆ చట్రంలో పడుతుందా? ధర్మం అన్న చట్రంలో పడుతుందా? చేసేయి. నాకు సుఖం అనుభవించాలనిపించింది, అది ధర్మమేనా? ధర్మచట్రంలో పడుతుందా? పడుతుంది, అనుభవించి. ధర్మచట్రంలో పట్టదు, అనుభవించను. ధర్మచట్రంలో ఇమడినది పాపమునకు కారణం, ధర్మచట్రంలో ఇమిడినది విడుదలకు కారణం. చేసి విడుదలే. అదేమిటండి మరి? అది చేస్తే కట్టు, ఇది చేస్తే విడుదల ఎందుకు అవుతుంది అంటే ధర్మచట్రంలో ఇమడినది కట్టు, ధర్మచట్రంలో ఇమిడినది విడుదల. రెండూ అంతే. తాడే తీసుకొచ్చి ఇలా వేశాను, కట్టు, ఇలా అన్నాను, విడుదల. అంతేగా. నా చేయి తిప్పడాన్ని బట్టి కట్టు, విడుదల. ధర్మచట్రంలో ఇమడనిది చేశాను, కట్టు, పాపం. ధర్మచట్రంలో ఇమిడినది చేశాను, విడుదల. అదే జ్ఞానమునకు మోక్షమునకు కారణమే. అటువంటి ధర్మాన్ని పాటిస్తుండగా ఒడుదుడుకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంత ధర్మాత్ముడు చేతకాని వాళ్ళ కనపడతాడు కొంతమందికి. అప్పుడు ఆయన ధర్మం 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 అని పట్టుకు తిరుగుతుంటాడండి అంటారు. ఆఖరికి ఆయనకి ఓ రోజున విసుగొస్తుంది. అదో పరీక్ష ఉంటుంది. విసుగొచ్చి ఏమిటండి ధర్మాన్ని పట్టుకుని ఏమిటి సాధించాను బాబు, ఇంకా ఈ ధర్మం వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, ఈ పుణ్యాలు వద్దు, ఈ స్తోత్రాలు వద్దు, నా చిత్తం వచ్చినట్టు నేను చేస్తా అంటాడు. కానీ మళ్ళీ అప్పుడే పూర్వుల యొక్క చరిత్రలు పరిశీలిస్తాడు, పెద్దల యొక్క చరిత్రలు చూస్తాడు. రాముడు ఎంత కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడు, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది పెద్దలు ఎంత శక్తివంతులయ్యుండి ధర్మాన్ని పట్టుకుని కష్టపడి కూడా ఊంచుకుని ఎంత కీర్తి సంపాదించారు, చివరికి ఎలా విజయం సాధించారు. కాబట్టి నేను ధర్మాన్ని వదలనంటాడు. అంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నం ఇవ్వడమే కాదు, చేయూతనిస్తుంది, ధర్మాన్ని పట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ధర్మో రక్షతే రక్షిత. దాన్ని బాగా పట్టుకుంటే కదండి రక్షించేది. దాన్ని వదిలేస్తే, చేతిలో కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది, అప్పుడే చేయి జారిపోయింది కర్ర. ఎందుకు పనికి వస్తుందని ఇంకా కుక్క మీద పడిపోతుంది. అప్పుడే కర్ర బాగా పట్టుకుని ఇలా తిప్పాడు, కుక్కటు పారిపోయి. ఎప్పుడు బాగా పట్టుకోవాలో అప్పుడు బాగా పట్టుకునేటట్టుగా అనుగ్రహించగలిగిన తల్లివి అమ్మ నువ్వు. ధర్మైక నిష్ఠాకరి. అలా ఎలా చేసింది?
అలా ఎలా ఒడిదుడుకులు వస్తాయి, అలా ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకున్న సందర్భాలు ఏమిటి, అలా మనని ఎలా అనుగ్రహిస్తుంది, అన్నం పెట్టడమే కాకుండా ఇది ఎలా ఇస్తుంది. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు దీని మీద అన్నపూర్ణమ్మ నా చేత ఈ ప్రవచనాన్ని కొనసాగింపజేయుగాక అని ఆ తల్లి పాదములు బట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.